దేవునికి మహిమ కలుగును గాక. అందరు ఇక్కడే ఉన్నారు కదా. మీ ఆలోచనలు ఎక్కడికైనా పోయినాయి? ఇక్కడ పోలే కదా. అన్ని ఆలోచనలు కలిగి ఇక్కడే ఉన్నారు కదా. ఇక్కడ ఉండి మీరు ఇక్కడ ఆలోచించకండి, ఇక్కడనే పెట్టండి మీ మనసు అంతా. హల్లెలూయా. ఓకే, మనిషి ఎక్కువగా ఆలోచిస్తాడు, చాలా ఎక్కువగా ఆలోచిస్తాడు. దాంట్లో ఎక్కువగా ఆలోచించేది స్త్రీలే, బాగా ఆలోచించేది. పురుషుల కంటే ఎక్కువగా ఆలోచించేది ఎవరు? స్త్రీలే. అవునా కదా? మీరు కాదా? మీరు ఆలోచిస్తారండి. పురుషులేమో తక్కువ ఆలోచిస్తారు, స్త్రీలేమో ఎక్కువగా ఆలోచిస్తారు. పురుషులేమో అయిపోతుందిలే, జరిగిపోతుందిలే అని తీసేసుకుంటారు, లైట్గా తీసేసుకుంటారు, పెద్దగా ఆలోచనలు పెట్టుకోరు. కానీ స్త్రీలు అట్లా కాదు. అమ్మో, ఎంతవరకు పోతుందో, ఎక్కడికి పోతుందో, ఏమవుతుందో, ఇంకా 10 రోజుల తర్వాత ఏం జరగబోతుందో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు కదా. రేపు ఏం జరుగుతుందో వీళ్ళే ఊహించి చెప్పగలుగుతారు. అంత టాలెంట్ కలిగినటువంటి వాళ్ళు మీరంతా. హల్లెలూయా. కాబట్టి మనిషి యొక్క ఆలోచనలు చాలా ఉన్నతముగా ఉంటాయి, చాలా ఉన్నతముగా ఉంటాయి. అయితే ఆలోచించవలసినటువంటి ప్రతి ఒక్కరు, ఆలోచన కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఆలోచిస్తున్నటువంటి ప్రతిసారి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన ఆలోచనలు ఇది దేవుని చిత్తానుసారమైనవా కావా, లేక నా సొంత ఆలోచనలా అనేది చాలా తక్కువ మంది గ్రహించగలుగుతారు. దాన్ని ఎవరు గ్రహిస్తారు? అట్లా ఆత్మీయంగా ఉన్నటువంటి వారు మాత్రమే గ్రహిస్తారు. వాక్యములో ఎదుగుతున్నటువంటి వారు మాత్రమే గ్రహిస్తారు. వాక్యము తెలిసినటువంటి వారు మాత్రమే గ్రహిస్తారు. ఏమి, నేను ఆలోచిస్తున్న ఈ ఆలోచన మంచిదా కాదా, నా ఆలోచన దేవునికి ఇష్టమైనదా కాదా, నా ఆలోచన దేవుని చిత్తానుసారమైనదా కాదా అని అనుకునేటువంటి వారు ఎవరు అని అంటే దేవుని వాక్యంలో ఎదుగుతున్నటువంటి వారు. ఓకే, చాలా మంది దాన్ని ఆలోచించరు. ఏదో దేవుని చిత్తమా కాదా అనేది పక్కకు పడేస్తారు, ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనల ద్వారా అనేకమైనటువంటి నష్టాలు కలుగుతూ ఉంటాయి. అప్పుడు తలబట్టుకొని బాధపడుతూ ఉంటారు కదా. చాలా సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం. అయితే మనిషి తన ఆలోచనలు మనిషిలో ఎక్కడ పుడతాయి? మొట్టమొదటిది ఆలోచనలు. మనిషి యొక్క ఆలోచనలు ఎక్కడ పుడుతుంది? మొదటిది. రెండవదిగా ఆ పుట్టినటువంటి ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు పుడతాయి? మూడవదిగా మరి మనిషి తన ఆలోచనలను అదుపులో పెట్టుకోగలుగుతాడా? ఈ 3 విషయాలు మనం చూడాలి. ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. ఏంటంటే, నాయకులు లేని జనులు చెడిపోతారు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చదవండి సిస్టర్. నాయకులు లేని జనులు చెడిపోతారు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. రైట్. ఆలోచన కర్తలు అనేకులుండుట రక్షణకరం అంటే ఆలోచనలు చెప్పేవారు, మంచి ఆలోచన చెప్పేవారు ఉండడం అనేది రక్షణకరము అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అవునా కాదా? అవునా కాదా? నాకు అది సమాధానం చెప్పాలి. ఆలోచనకర్తలు ఉండడం మంచిది. మనం ఆలోచిస్తాం, ఏదో ఆలోచిస్తాం. మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకొకరు వచ్చి నీ ఆలోచన ఇట్లా కాదు, ఇది మంచిది కాదు, ఇగో ఈ ఆలోచన మంచిగా ఉంటుంది అని చెప్పి మంచి ఆలోచనలు చెప్పేటువంటి వారు ఉండడం అనేది మనకు రక్షణకరమా కాదా? రక్షణకరమే. అవునా? రైట్. ఓకే. యెషయా గ్రంథము చూద్దాం. 9వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏమై ఉన్నాడు? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏమై ఉన్నాడు? చదవండి త్వరగా. ఏనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్య భారముండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి ఆయన అతనికి పేరు పెట్టబడును. రైట్. ఇక్కడ వచ్చినటువంటి మాట ఆయన ఆలోచనకర్త. ఎవరు మన దేవుడు? చెప్పాలి నాకు. ఎవరు మన దేవుడు? ఆలోచనకర్త. నువ్వు ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఆలోచనను ఈ ఆలోచనకర్త దగ్గరికి తీసుకుపోవాలి.
ఈ ఆలోచనకర్త దగ్గర తీసుకుపోయి, దేవుడా దేవుడా, నేను ఈ ఆలోచన కలిగి ఉన్నా, ఈ ఆలోచన సరి అయినదా కాదా నాకు చెప్పు ప్రభువా అని నువ్వు గనుక ఈ ఆలోచనకర్త దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన కరెక్ట్ గా నీకు సమాధానం ఇస్తాడు. నీ ఆలోచన కరెక్టా కాదా అనేది ఆయన సరైనటువంటి జవాబు ఎట్లిస్తాడు? వాక్యము ద్వారా నీకు వెల్లడి చేస్తా ఉంటాడు. అవునా కదా? మన దేవుడు ఆలోచనకర్త అయినాడు. తర్వాత యెషయా గ్రంథములో ఇంకొక మాట అంటాడు, మీకా గ్రంథములో 4:12 చూడండి. మీకా 4:12, కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. అయితే ఆయన తలంపులు వారు తెలుసుకొనలేరు, ఆయన ఆలోచనలను వారు గ్రహింపకున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క తలంపులు మనకు అర్థం కావు, దేవుని యొక్క ఆలోచనలు మనకు అర్థం కావు. అర్థమైతే దేవుడు ఆలోచించే ఆలోచన మనకు అర్థమవుతుందా? దేవుని తలంపు మనకు అర్థమవుతుందా? అందుకే యెషయా గ్రంథములు అంటాడు 55వ అధ్యాయంలో 8వ వచనం 9వ వచనములు అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా ఉద్దేశాలు మీ ఉద్దేశాల వంటివి కాదు. అవునా కదా? ఇప్పుడు మనం చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాం, తలంపులు కలిగి ఉంటాం. ఇది దేవునికి సరి అయినదో కాదు అనేది పరీక్షించుకొనకుండానే మనం నిర్ణయాలు తీసుకుంటాం. దేవుని దగ్గర పెట్టకుండానే, దేవుని అడగకుండానే మన ఆలోచనల ప్రకారంగా మనం వెళుతూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడు అంటే, నా ఆలోచనలు ఎవరు గ్రహించడం లేదు, నా తలంపులు ఎవరికి అర్థం కావడం లేదు అని దేవుడు అంటున్నాడు కదా. మనం చాలా సార్లు మనకు ఒక ఆలోచన కలిగి ఉంటాం, మనం ఒక ఉద్దేశం కలిగి ఉంటాం, కానీ దేవుడు దాన్ని మార్చి చేస్తాడు. కొన్నిసార్లు మనం ఏదో అడుగుతాం, అది ఆలస్యం జరుగుతుంది, అది ఇవ్వడు. అప్పుడు మనం దేవుడి మీద కోపగించుకుంటాం, ప్రభువా నాకు ఈ సమయానికి ఇది ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మనం అరుస్తూ ఉంటాం. కానీ అది ఇవ్వనందుకు ఒకందుకు మనకు మేలే అని గ్రహించాలి. ఎందుకనంటే మనకు మేలుకరమైనది ఏదో ఆయనకు ముందే తెలుసు. అవునే కదా? నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు ముందే తెలుసు. అట్లా మనం ఆలోచించకుండా దేవుని మీద అరుస్తూ ఉంటాం, నాకు ఎందుకు ఇవ్వలేదు, నాకు ఎందుకు ఆలస్యం చేసినావు అంటాం. కానీ ఆలోచన చేస్తే గనుక, ఆయన ఆలోచన చేస్తే మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలే గొప్పగా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఓకే, మనిషి యొక్క ఆలోచనలు ఎక్కడ పుడతాయి? ఇంటికాడ పుడతాయా? మందిరంలో పుడతాయా? చేనులలో పుడతాయా? ఎక్కడ పుడతాయి? హృదయంలో. మనిషి యొక్క ఆలోచన ఎక్కడ పుడతాయి? హృదయంలో పుడతాయి. హృదయంలో ఎలాంటి ఆలోచనలు పుడతాయి? చాలా చెడ్డ ఆలోచనలే పుడతాయి. మంచి ఆలోచనల కంటే ఎక్కువగా చెడ్డ ఆలోచనలే పుడతాయి. అవునా కాదా? ఆది కాండంలో మనం చూస్తాం, మొదట్లోనే చెప్పిండు దేవుడు. ఆది కాండంలో మనం చూస్తే గనక, ఆది కాండంలో చెప్పిండు, మనిషి యొక్క హృదయం బాల్యము నుండే చెడ్డది అన్నాడు. ఓకే, అది పక్కకు పెడితే గనక సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం చదవండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుడతాయి, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైతది. హల్లెలూయా. మనం ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటామంటే అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాం. ఒక విషయాన్ని గురించి మనం అనేకముగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక విషయాన్ని గురించి మనము 10 రకాల ఆలోచనలు కలిగి ఉంటారు. అవునా కదా? ఒక వస్తువు గురించి ఒకరు ఒక ఆలోచన కలిగి ఉంటే ఇంకొకరు దాని గురించి 2-3 ఆలోచనలు కలిగి ఉంటారు. ఇది ఇట్లా ఉండవచ్చు, అది అట్లా ఉండవచ్చు, ఇంకేదో కావచ్చు అని చెప్పి అనేకమైనటువంటి ఆలోచనలు మనిషి యొక్క హృదయంలో పుడుతూ ఉంటాయి. అవునా కదా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. దేవదూషణములు ఇవన్నీ హృదయంలో నుండే వస్తాయి అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. అలాగే మార్క్స్ వార్త కూడా ఉంటది, అక్కడ 7వ అధ్యాయంలో ఉంటది, 21వ వచనం 22వ వచనంలో కూడా ఇవన్నీ హృదయంలో నుండి వచ్చేటువంటి పాపాల గురించి ఇక్కడ లిస్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం. లోపల నుండి అనగా మనుషుని యొక్క హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, చెడు దృష్టి, దేవదూషణయు,
అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుండి వస్తాయట? లోపల నుండి, అనగా హృదయముల నుండి బయటికి వచ్చునని దేవుని యొక్క మనిషిని అపవిత్రపరచునని చెప్పి యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. ఓకే, వీటన్నిటి ద్వారా మనిషికి ఎలాంటి ప్రయోజనము లేదు. వీటన్నిటి ద్వారా మనిషి అపవిత్రుడైతున్నాడు. వీటన్నిటి ద్వారా మనిషి పాపములో పడిపోతున్నాడు. కనుక హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి వాడు ఎవడు అంటే దేవుడే. మన హృదయాన్ని గ్రహించేది ఎవరు అని అంటే దేవుడే. మన హృదయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నామో తెలుసుకున్నది ఎవరు అని అంటే దేవుడే కదా. మనిషి యొక్క ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు? చెడ్డ ఆలోచనలు. ఎలాంటి ఆలోచనలు చెప్పండి, చెప్పాలి. ఎలాంటి ఆలోచనలు? చెడ్డ ఆలోచనలు. మనిషి ఆలోచనలు, నరుని యొక్క ఆలోచనలు చెడ్డ ఆలోచనలు మొదటిది. రెండవదిగా మనిషి యొక్క ఆలోచనలు ఎలాంటివి అంటే రహస్యమైనవి ఉన్నాయట. రహస్యముగా ఉన్నటువంటి ఆలోచనలు నేను కొన్ని చెబుతాను, మీరు రాసుకోండి. మనిషి యొక్క ఆలోచనలు మొదటిదిగా చెడ్డ ఆలోచనలు. మనిషి యొక్క ఆలోచనలు రెండవదిగా రహస్యమైన ఆలోచనలు. మనిషి యొక్క ఆలోచనలు మూడవదిగా ఏమంటున్నాడంటే దురాలోచనలు. రాసుకుంటున్నా, నేను రిఫరెన్స్ తర్వాత చెప్తా. వీటన్నిటికీ నేను ఒక్కొక్కటి వివరించాలి కదా. నేను ఇవన్నీ ఒక్కొక్క దానికి రిఫరెన్స్ వస్తా. మనిషి యొక్క ఆలోచనలు ఎలాంటివి? మొదటిదిగా చెడ్డవి, రెండవదిగా రహస్యమైనది, మూడవదిగా దురాలోచనలు, నాలుగవదిగా సొంత ఆలోచనలు, ఐదవది మోసకరమైనవి, ఆరవది పాపాన్ని కూర్చుకునేటువంటి ఆలోచనలు, ఏడవదిగా మనిషి యొక్క ఆలోచనలు ఎలాంటివంటే అవి పనికి మాలినవి. ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి, నేనేం కల్పించి చెప్పట్లేదు, నేను రెఫరెన్స్ ఇస్తా తర్వాత. మనిషి యొక్క ఆలోచనలు ఎలాంటివట? ఏడవదిగా పనికి మాలిన ఆలోచనలు. ఇంకా ఎనిమిదవది చూస్తే మనిషి యొక్క ఆలోచనలు వ్యర్థమైనవి. ఏమై చెప్పండి? వ్యర్థమైనవి. 8 రకాల ఆలోచనలు ఉన్నాయండి మనిషి జీవితంలో. చెప్పండి ఎలాంటి ఆలోచనలు? ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పండి. చెడ్డ ఆలోచనలు, రహస్యమైనవి, దురాలోచనలు, సొంత ఆలోచనలు, మోసకరమైనవి, పాపాన్ని కూర్చుకునేటివి, పనికి మాలినవి, వ్యర్థమైనవి. ఇన్ని ఆలోచనలు మనిషి జీవితంలో ఉన్నాయి. ఓకే, వీటన్నిటి గురించి మనము క్లుప్తంగా వివరించుకుందాం. మొట్టమొదటిది ఏంటిది? చెడ్డ ఆలోచన. ఇప్పుడు చూడండి ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం, అలాగే 8వ అధ్యాయం 21వ వచనం. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం, 8వ అధ్యాయం 21వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు. దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. మనిషి యొక్క హృదయ ఆలోచనలు చూసి చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నాడు మనిషి అని దేవుడు చూసి మనిషిని చేసినందుకు దేవుడే తన హృదయంలో బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు. ఇంకొక వచనం 8వ అధ్యాయం 21వ వచనం. చూసారా, దేవుడు రియలైజ్ అవుతున్నాడు ఇక్కడ. ఇక నేను మనుషులను బట్టి భూమిని శపించను, ఒకసారి జరిగింది, ఇంకా ఇంకోసారి చేయను. ఎందుకు అని అంటే నాకు అర్థమైన విషయం ఏంటిదనంటే ఇక్కడ నరుల యొక్క ఆలోచన బాల్యము నుండే, హృదయ ఆలోచన బాల్యము నుండే చెడ్డది అనే దేవునికి అర్థమైపోయింది. దేవుడు మనిషిని చేశాడు, మంచిగా చేశాడు. ఎస్, దేవుడు మనిషిని చేసినప్పుడు పాపము లేని వ్యక్తిగా చేశాడు, యథార్థవంతునిగా పుట్టించాడు, నమ్మకమైనటువంటి వ్యక్తిగా పుట్టించాడు. నా కొరకు సాక్షిగా ఉండురా బాబు అని పుట్టించాడు, నన్ను మహిమపరుచుకుంటూ ఉండు అని చెప్పి పుట్టించాడు. కానీ మనిషి తన నమ్మకత్వాన్ని కోల్పోయాడు, తన యథార్థతను కోల్పోయాడు, తన ఔన్నత్యాన్ని కోల్పోయాడు, దేవుడిచ్చిన మహిమను కోల్పోయి ఆయన పాపములో పడిపోయి హృదయంలో చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నాడు. చెడ్డ ఆలోచన. ఈ చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నటువంటి సమయంలో దేవుడు వారిని చూసి, అయ్యో నేను ఎందుకని వీరిని చేశాను, వీరిని చేయకపోతే బాగుండని చెప్పి దేవుడు తన హృదయంలో
నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు కదా. కొన్నిసార్లు ఎవరైనా తప్పు చేసినప్పుడు అంటా ఉంటారు, నువ్వు పుట్టకపోతే బాగుండురా అంటారు. యూదా విషయంలో దేవుడు అదే మాట అన్నాడు. యూదా గురించి తెలిసినప్పుడు దేవుడు యేసుప్రభు అన్నాడు, అతడు పుట్టకపో ఉండుట మేలయుండును అన్నాడు. మనిషి యొక్క హృదయ ఆలోచన చిన్నప్పటి నుండి, బాల్యం నుండి చెడ్డదని దేవుడు తెలుసుకొని ఇక మనిషిని బట్టి నేను ఎప్పుడు కూడా భూమిని శపించను అని చెప్పి వాగ్దానం చేశాడు దేవుడు. ఎందుకనంటే ఈ బాల్యం నుండే చెడిపోయింది నేను హృదయ ఆలోచనలు బాల్యం నుండే చెడ్డని అని చెప్పి దేవుడికి అర్థమైపోయింది. అందుకని దేవుడు అంటున్నాడు, నరుని యొక్క ఆలోచనలు చెడ్డవి, హృదయ ఆలోచనలు చెడ్డవి. రెండవది చూడండి, రెండవది ఏంటిది? నరుని యొక్క ఆలోచనలు ఎలాంటివట? రహస్యమైనవి. నరుని యొక్క ఆలోచనలు రహస్యమైనవి. ఒక వ్యక్తి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి దాన్ని తెలుసుకోలేడు. తెలుసుకుంటారా? ఎవరు కూడా తెలుసుకోలేరు. పక్క పక్కన ఉన్నారు ఇప్పుడు మీరందరూ, నీ పక్కనున్న వ్యక్తి ఆలోచనలు ఏమిటో నువ్వు పక్కనే ఉన్నావు కదా, ఇది అర్థమవుతుందా? అర్థం కాదు. మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడే కూర్చుంటాము, కానీ మన ఆలోచనలు ఎక్కడికో పోతాయి. ఏమో ఆలోచిస్తూ ఉంటాం, ఏదేదో మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాయి. అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది ఏంటంటే మనిషి యొక్క మనసు చాలా వేగవంతమైనది. మనిషి ఇక్కడే ఉంటాడు కానీ మనసు ఎక్కడికో పోతుంది సెకండ్లల్లా. ఇంతకన్నా స్పీడ్ పోయేది ఇంకేటే ఏం లేదు. మనిషి ఇక్కడే ఉంటాడు, మనిషి ఇంకెక్కడే ఉంటుంది. ఇంతకంటే వేగమైనది మరొకటి లేదు. అందుకనే మనిషి యొక్క ఆలోచనలు, హృదయాలోచనలు అవి రహస్యమైనవిగా ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. యెషయా గ్రంథము తీయండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. తమ ఆలోచనలు ఎక్కువగా కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూస్తారు? మా పని ఎవరికి తెలుస్తుంది? చీకటిలో తమ క్రియలు జరిగించడానికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు! కుమ్మరికి మంటికి భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గురించి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు ఇతనికి బుద్ధి లేదనవచ్చునా అని చెప్పే వాక్యంలో ఉంటుంది. చూడండి, ఇక్కడ అయిపోయింది కదా చదవడం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది? 15వ వచనంలో ఏమంటున్నాడు? తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల మరుగు చూసు వారికి అదే నా ఆలోచనలు ఎవరికి తెలియవద్దురా అనుకుంటారు కొంతమంది. లోపలనే మరుగు చేసుకొని ఉంటారు. నా ఆలోచనలు ఎవరికి చెప్పా, నేను లోపలనే దాచుకుంటా అని అనుకుంటారు. దేవునికి కూడా తెలియవద్దు ఈ ఆలోచనలు అనుకుంటారు. అసలు దేవునికి తెలియని ఆలోచన ఉంటుందా? ఏదన్నా దేవునికి తెలియని ఆలోచన ఏమన్నా ఉంటుందండి? ఉండదు. అలా ఒకవేళ అలా ఆలోచించుకొని అలా చూసేటువంటి వారికి ఏందట? శ్రమ. ఇంకేమంటున్నాడు దాని కింది వచనంలో? మమ్మల్ని ఎవరు చూస్తారు, మా పని ఎవరికి తెలుసు అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి మా పని ఎవరికి తెలియవద్దు, ఎవరు మమ్మల్ని చూస్తలేరు, మా పని మాదే అని చెప్పి మా పని రహస్యమైనది, ఇది రహస్యముగా చేస్తున్నాం కనుక ఎవరికి తెలియవద్దు అని చెప్పి చీకటిలో జరిగించేటువంటి రహస్య క్రియలు ఉంటాయి. వీటన్నిటిని చేసేటువంటి వారికి శ్రమ అని చెబుతూ ఇప్పుడు 16వ వచనంలో అంటాడు, అయ్యో మీరంతా చెప్పండి అయ్యో మీరంతా మూర్ఖులు, కుమ్మరికి మంచికి భేదము లేదని ఎంచదాగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గురించి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా? తర్వాత రూపింపబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదు అనవచ్చునా? అయితే మీరు అంటున్నారు, దేవుని వాక్యమైన సెలవిస్తున్నారు అంటే కుమ్మరికి మంటికి భేదం లేదు, కుండ దానికి అదే తయారైంది, కుమ్మరికి ఏం లేదు అంటున్నారు చాలా మంది మనుషులు. నువ్వు పుట్టింది దేవుడు నేను పుట్టించుండ్రా బాబట్టే, దేవుడు లేడు ఏం లేడు, నాకు నేనే పుట్టిన, మా తల్లి గర్భంలో నుంచి పుట్టిన అని మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. లేదురా బాబు, దేవుడు నిన్ను పుట్టించాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడికి నీకు సంబంధం ఉందిరా అంటే లేదు 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 నాకు దేవునికి సంబంధమే లేదు అంటాడు. కుమ్మరికి మట్టికి భేదం లేదంటారా? సంబంధం లేదంటారా?
కుమ్మరివాడు కుండను చేస్తూ ఉంటాడు. కుండ దానితో అది తయారవుతుందా? కాదు. ఒక వస్తువు రూపింపబడి ఉన్నదంటే దాన్ని చేసినటువంటి సృష్టికర్త ఉన్నాడు అని అర్థం. ఇక్కడ మనిషి జీవిస్తున్నాడు, బ్రతికి ఉన్నాడు, కదులుతూ ఉన్నాడు, పని చేసుకోగలుగుతున్నాడు అని అంటే ఈ మనిషి యొక్క సృష్టికర్త ఉన్నాడు అని అర్థం. సృష్టి కనబడుతుంది, సృష్టి ఉన్నది అని అంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు అని అర్థం. చాలా మంది అంటారు సృష్టికర్త లేదు, ఏం లేదు అంటారు. సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అవునా కదా? భేదం లేదు, సంబంధం లేదు అంటారు. అందుకే నేను అంటున్నా, అయ్యో మీరెంత మూర్ఖులు! రూపింపబడిన వస్తువును, రూపింపబడిన దాని గురించి ఇతడు నన్ను చేయలేదు అని చెప్పదగునా, ఇతనికి బుద్ధి లేదని చెప్పదగునా అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. అంటే మనము రహస్యముగా చేసేటువంటి పాపాలు ఎవరికి తెలియవద్దు అని అనుకుంటారు. రహస్యముగా ఆలోచనలు చేసుకొని ఇది ఎవరికి తెలియవద్దు, ఇది దేవునికి కూడా తెలియవద్దు అని అనుకుని చేస్తూ ఉంటారు. అలాగ చేస్తే గనుక వారికి శ్రమ అని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. ఇంకా అందులో చూద్దాము. కీర్తనల గ్రంథం 139వ కీర్తన అంటాడు. 139వ కీర్తన 4, 5, 6 వచనాలు. ఎందుక యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకకును ముందుకును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇది తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. కీర్తనకారుడు అంటున్నాడు, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు చెప్పండి పూర్తిగా, సగం సగం కాదు. మనం ఏమంటాం తెలుసా, కొంత మాట్లాడబోతుంటే ఇట్లా మాట్లాడుతున్నాగానే నాకు అర్థమైంది, నువ్వేం చెప్తాను నాకు అర్థమైంది అంట. ఏం అర్థం కాదు. నువ్వేం చెప్పాను అనుకుంటున్నా నాకు అర్థమైంది, నువ్వు ఇదే అనబోతున్నావు కదా. మాట జర్ర రాగానే నాకు అర్థమైంది అన్న, నువ్వు ఇదే మాట్లాడబోతున్నావు నాకు అర్థమైంది అని అంటారు. కానీ ఆయన ఏం మాట్లాడుతాడో వినాలి కదా, మనము వినాలా లేదా? కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఏమి మాట్లాడకపోయినా నీ మనసులో ఉన్న మాట, నీ హృదయంలో ఉన్న మాట అది నాలుకకు రాక మునుపే యెహోవాకు పూర్తిగా తెలిసి ఉన్నది. హల్లెలూయా. ఆయనకు రహస్యమైనది ఏది లేదు, ఆయనకు మరుగైనది ఏది లేదు. మనమేమనుకుంటాం, అది నా హృదయంలో ఉన్న రహస్యమైన పాపములు ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు అనుకుంటాం. నా హృదయంలో రహస్యమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఇవి రహస్యంగా ఉంచుతున్నా, ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు నేను అని చెప్పి మనం అనుకుంటాం. రహస్యమైన ఆలోచనలు, రహస్యమైన పాపములు ఎవరితో పంచుకోమనం. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నీవు మాట్లాడక ముందే, నువ్వు ఎవరికి పంచుకోక ముందే, ఎవరికి చెప్పక ముందే, ఎవరికి తెలియపరచక ముందే దేవుని వాక్యము సెలవిస్తుంది, యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసింది. ఇంకా ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. హల్లెలూయా. పూర్తిగా తెలిసినటువంటి వాడు దేవుడు ఒక్కడే. నీ గురించి నా గురించి పూర్తిగా తెలిసింది ఎవరికైనా దేవుడు ఒక్కడికే. హల్లెలూయా. మనం కొన్నిసార్లు డైలాగులు నా గురించి నీకు తెలియదు అంటాం, నా గురించి నీకు తెలియదు, ఏం మాట్లాడుతాను నువ్వు అంటాం కదా. కొంతమంది ఉంటారు, నా గురించి మా అమ్మని అడుగు చెప్తాడు, మా డాడీని అడుగు చెప్తాడు అంటా ఉంటారు. వాళ్ళకేం తెలుసు నీ గురించి. కొంతమంది అంటారు ఫ్రెండ్స్, మా దోస్తులని అడుగు నా గురించి చెప్తాడు, ఏం అనుకుంటున్నావు నా గురించి నువ్వు, ఇట్లాంటి డైలాగులు వేస్తూ ఉంటారు కదా. కానీ ఎవరికి తెలియని రహస్యము ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. నీ హృదయంలో రహస్యాలు ఉన్నాయి, నీ హృదయంలో రహస్యమైన పాపాలు ఉన్నాయి, నీ హృదయంలో రహస్యమైన ఆలోచనలు కలిగి ఉన్నావు, అది దేవుడికి మాత్రమే తెలుసు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మానవుల యొక్క హృదయమును గ్రహించగలడు. చదువుదామా? 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 31వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 31వ వచనం. త్వరగా. ఎందుక నీ ఒక్కడవే మానవుల హృదయము ఎరిగిన వాడవు కదా. హల్లెలూయా. దేవుడు ఒక్కడే మానవుల హృదయాన్ని ఎరిగిన వాడు. హల్లెలూయా. మనిషి యొక్క హృదయం ఎవరికి తెలుసు? నీ హృదయంలో ఉన్న పాపాలు ఎవరికి తెలుసు?
నీ హృదయంలో ఉన్న రహస్యమైన ఆలోచనలు ఎవరికి తెలుసు? నీ హృదయంలో ఉన్న రహస్యమైన తలంపులు ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు నీ హృదయ రహస్యాలు. చదువుదామా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడును? చదవండి. 17వ అధ్యాయము 9వ వచనం. అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చొప్పున యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హల్లెలూయా. కదా 10వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవాను నేను ఏం చేస్తాడు? హృదయములను పరిశోధించేవాడు, అంతరింద్రియములను పరీక్షించువాడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ హృదయాన్ని పరిశోధించేది, నీ అంతరింద్రియములను పరీక్షించేది. మనం హాస్పిటల్కి వెళ్తే మన హృదయాలను స్కానింగ్ చేస్తారు, నీ గుండెను టెస్ట్ చేస్తారు. అందులో ఏమున్నదో ఏం లేదో, అది ఎక్కడ హోల్ పడ్డదో, ఎక్కడ హోల్ మూసుకపోయినాయో ఇవన్నీ చెప్పగలుగుతాడు డాక్టర్. కానీ నీ హృదయంలో ఉన్నటువంటి రహస్యమైన పాపాల గురించి చెప్పే డాక్టర్ ఎవరనంటే ఆయన పరమ వైద్యుడు, దేవాది దేవుడు. ఆయన ఒక్కడే హృదయాన్ని పరిశీలనగా తెలుసుకునే దేవుడు ఒక్కడే. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపమును బయట పెట్టేది దేవుడు ఒక్కడే. నీ హృదయ రహస్యాలను ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవునికి వ్యతిరేకంగా, సంఘాలకు వ్యతిరేకంగా, సేవకులకు వ్యతిరేకంగా, ఇతర వ్యక్తులకు, మనుషులకు వ్యతిరేకంగా, సహోదరునికి వ్యతిరేకంగా ఏమైనా నువ్వు ఆలోచన కలిగి ఉంటే, అలాంటి చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటే, రహస్యమైన ఆలోచనను కలిగి ఉంటే అది ఎవరికి తెలుస్తుంది? ఎస్, దేవుడికి మాత్రమే తెలుస్తుంది. అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 17వ కీర్తన 3వ వచనం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏమట కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి? రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయంను పరిశీలించుతివి, నన్ను పరిశోధించుతివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. నోటి మాట చేతన నేను అతిక్రమింపను, మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గములో తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను కాపాడుకొని ఉన్నాను. చాలు, ఇక్కడ మనం చూస్తాం కీర్తనకారుడిని దేవుడు పరీక్షించాడు, హృదయాన్ని పరిశోధించాడు. రాత్రి జాములో కీర్తనకారుడు అడుగుతాడు, దేవా నా హృదయాన్ని పరిశోధించు, నన్ను పరీక్షించి తెలుసుకో, నేను ఎలాంటి ఉన్నా నీకు తెలియదా, నా హృదయంలో ఏముందో నీకు తెలుసు కదా అని చెప్పి కీర్తనకారుడు మొరపెట్టుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు. అయితే దేవుడు కీర్తనకారుని యొక్క హృదయాన్ని పరిశీలించాడు. రహస్యముగా తన యొక్క హృదయంలో ఉన్నటువంటిది బయటికి తీద్దామని దేవుడు పరిశోధించినప్పుడు కీర్తనకారుడు రాస్తున్నాడు, దావీదు గారు రాస్తున్నటువంటి మాట ఏమిటి? నీవు నన్ను పరిశోధించినప్పుడు నా హృదయంలో ఏ దురాలోచన నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వచ్చి మనల్ని పరిశీలిస్తే ఉంటాయా ఉండయా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఉంటాయా ఉండయా? దేవా నీవు నా హృదయం పరిశీలించు, నేను ఎలాంటి వాడినో తెలియదా నీకు, నేను ఎలాంటి వ్యక్తులు నీకు తెలియదా, నేను ఎంత మంచి వ్యక్తినో తెలుసు కదా నీకు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి నీ హృదయాన్ని ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తే అందులో ఉన్న పాపాలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, ఎన్ని ఘోరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నామో మనం కదా. కానీ దావీదు అంటున్నాడు, దేవా నువ్వు నన్ను పరీక్షించినప్పుడు ఏ దురాలోచనే నీకు కానరాలేదు. హల్లెలూయా. ఏ దురాలోచన నీకు కానరా. అట్లాంటి బతకాలి మనం బ్రతుకుతే కదా. ఏ దురాలోచన లేకుండా దేవుని ఎదుట మన హృదయాన్ని పెట్టి, దేవా చూడు నా హృదయం, ఏ ఆలోచన ఉందో చూడు ఒకసారి అని దేవుని ఎదుట మన హృదయం పెడితే శబాష్, నీ హృదయంలో ఎలాంటి దురాలోచన లేదు అని చెప్పగలగాలి దేవుడు. అట్లా ఉందా మన హృదయం? ఉందంటారా లేదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. 39వ కీర్తన.
నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు ఎంత క్లీన్ గా ఉన్నాడు చూడండి. తన హృదయాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉంచుకున్నాడు, ఎంత పవిత్రంగా ఉంచుకున్నాడు. దేవుని ఎదుటికి వచ్చి, దేవా నా హృదయాన్ని పరీక్షించు, నా హృదయంలో పరిశీలన చెయ్యి, నా హృదయంలో నీకు ఆయాసకరమైన మార్గం నా యాందేమని ఉన్నదేమో చూడు దేవా. ఒకవేళ ఆయాసకరమైన మార్గం అంటే దాన్ని తొలగించి సత్యమైన మార్గంలో నన్ను నడిపించు దేవా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పండి, మనం ఏం చేయాలి? మన హృదయంలో దేవుని దగ్గర పెట్టి, దేవా నా హృదయంలో ఏమన్నా ఉందా, ఏమన్నా పాపం ఉందా, నీకు ఆయాసకరమైనది ఏమన్నా ఉందా, చెడ్డ మాటలు ఉన్నాయా నా హృదయంలో, దురాలోచనలు ఉన్నాయా, చెడ్డ ఆలోచనలు ఉన్నాయా, రహస్యమైన పాపములు ఏమన్నా ఉన్నాయా, ఒకసారి చూడు దేవా అని చెప్పి దేవుని ఎదుట మన హృదయమును పెట్టి ఆయనకు మనం అప్పగించుకోవాలి. ఇర్మియా 11లో అంటాడు, ఇర్మియా 11 అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. ఇర్మియా 11:20. ఆమేన్. జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి అగు యెహోవాయే. హల్లెలూయా. అదే ఇర్మియాలో అంటాడు 17వ అధ్యాయం 5వ వచనం. 17వ అధ్యాయం 5వ వచనం. నరులను ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయము తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. చాలా సార్లు మనము దేవుని మీద ఆధారపడం, దేవుణ్ణి వదిలిపెట్టుకోవడానికైనా సిద్ధపడతాం. ఎవరి కోసం? మనిషి కోసం. మనుషుల మీద ఆధారపడి, మనుషుల మీద ఆనుకొని, నరులను ఆశ్రయించి వారిపైన ఆధారపడి దేవుని మీద నుండి మన హృదయమును తొలగించుకుంటే మనము శాపగ్రస్తులమైతామని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. చెప్పండి, మన హృదయంలో ఏమున్నాయి చెప్పండి? ఎన్నైనా ఇప్పటికీ? మొదటి ఆలోచన ఏంటిది? చెడ్డ ఆలోచన. రెండవది రహస్యం. 2 ఆలోచనలు అయినాయి కదా. చెడ్డ ఆలోచనలు ఉన్నాయి మన హృదయంలో, రహస్యమైన ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు దురాలోచనల గురించి మనం చెప్పుకుందాం. చూడండి, దురాలోచనలు. నరుని యొక్క హృదయంలో దురాలోచనలు అనేకముగా ఉన్నాయి అని చెప్పి మనం చూస్తా ఉంటున్నాం. ఓకే, 37వ కీర్తన 12వ వచనం. 37వ కీర్తన 12వ వచనం. ఎవరు చేస్తారట? భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తారు. ఓకే, అర్థమవుతుందా? భక్తిహీనులు నీతిమంతుల మీద, నీతిమంతులుగా ఉన్నావు అనుకోండి, నీ మీద సాతానుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక నిన్ను పడేయడానికి సాతాను ఎట్లా ప్రయత్నం చేస్తాడంటే, ఒక భక్తిహీనులను ఎన్నుకుంటాడు సంఘంలో నుంచి. పైకి భక్తి గల వారు ఉంటారు కదా, కొంతమంది నామకే వాస్తుగా ఉంటారు కదా, లోతైన వాక్యము తెలియకుండా పైన తెలుసుకునేటువంటి వారు, పైన అర్థమైనటువంటి వారు, అర్థం కాక అర్థమైనట్టుగా నటిస్తూ తిరిగేవారు కొంతమంది ఉంటారు సంఘములో. వారిని పట్టుకుంటాడు సాతానుడు. పట్టుకొని నిన్ను పడేయడానికి, నిన్ను నాశనము చేయడానికి, అనగా నీతిమంతులను నాశనము చేయడానికి, పడేయడానికి సాతానుడు భక్తిహీనులను ఏర్పాటు చేసుకుంటాడు. ఈ భక్తిహీనులు నీతిమంతుల మీద ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు? ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మీరు చెప్పాలి నాకు. ఎవరి పైన దురాలోచనలు కలిగి ఉన్నారు బైబిల్లో? ఎవరి పైన దురాలోచనలు కలిగి ఉన్నారు? కయీను, ఏబేల్. వెరీ గుడ్, సూపర్. యోసేపు పైన వాళ్ళ అన్నలు. ఇంకా దానియేలు మీద, తర్వాత యేసుప్రభు మీదనా? యేసుప్రభు మీద. ఓకే, రైట్, వెరీ గుడ్. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే మనం కొన్ని మాత్రమే చూసుకుందాం. దురాలోచనలు మనం చూస్తేనే కనుక సామెతల గ్రంథములో ఉంటది. 15వ అధ్యాయం 26వ వాక్యంలో ఏమన్నది చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20. దురాలోచనలు యెహోవాకు, నువ్వు దురాలోచన కలిగి ఉంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. ఇప్పుడు చూడండి, ఆది కాండంలో మనం చూస్తే గనక ఇందాక సిస్టర్ చెప్పారు కదా, యోసేపు పైన వారి యొక్క అన్నలు
దురాలోచనలు కలిగి ఉన్నారు. ఆదికాండము 37వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆదికాండం 37వ అధ్యాయం 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేశారు. ఓకే, రైట్. ఇక్కడ మనం ఆగుదాం ఒకసారి. యోసేపు చిన్నప్పటి నుంచే దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు. యోసేపు చిన్నప్పటి నుండే దేవుళ్ళు ఎదుగుతున్నాడు. యోసేపుకు తన బాల్య వయసు నుండి దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. దేవుడు తనకు దర్శనాలు ఇస్తూ ఉన్నాడు. దేవుడు తనకు ఆలోచనలు ఇస్తున్నాడు. యోసేపుకి ఎన్నో దర్శనాలు, కలలు పడుతున్నప్పుడు తల్లిదండ్రులతో పంచుకుంటున్నాడు, అన్నదమ్ములతో పంచుకుంటున్నాడు. కానీ ఎవరు కూడా ఇష్టము పడతలేరు యోసేపు పైన. అవునా కదా? యోసేపుని ఎవరు ఇష్టపడతలేరు. యోసేపు మీద అన్నదమ్ములు పగబట్టారు. పగబట్టారా లేదా? పగబట్టారు. పగబట్టి మరింత పగబట్టిరు. మరింత పగబట్టారు. మీరు ఆ వచనాలు చూస్తే కనుక 4వ వచనంలో పగబట్టారని ఉంటది, 5వ వచనం లాస్ట్ లైన్ లో మరి పగబట్టారని ఉంటది, 8వ వచనం లాస్ట్ లైన్ లో మరింత పగబట్టిరి అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఓకే, యోసేపు మీద ఎవరు పగబట్టారు చెప్పాలా? ఎవరు పగబట్టారు? సహోదరులే, అన్నలే, తోడబుట్టిన వాళ్ళే, బయట వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో రాలే, తోడబుట్టిన వాళ్ళే పగబట్టారు. పగబెడితే పాపం అతనికి తెలియదు. వాళ్ళు అన్నారు పగబట్టారు అన్న సంగతి అతనికి తెలియదు. సరే, వాళ్ళ నాన్న పిలిచి, అరే బాబు, మీ అన్నయ్యలు అడవిలో గొర్రెలు కాస్తున్నారు, వాళ్ళకి ఆహారం పట్టుకెళ్ళిరా అని చెప్పి పంపిస్తాడు. పంపించినప్పుడు ఆయన ఆహారం పట్టుకుని వెళుతూ ఉంటే ఆయన వెళ్ళిన స్థలంలో వారి యొక్క అన్నలు కనబడలేదు, ఆ గొర్రెల మందలు కనబడలేదు. అక్కడ అడుగుతాడు, అయ్యా, ఇటెవరైనా గొర్రెల మంద మేపుకుంటూ వచ్చారా? ఇక్కడ మీకు ఎవరైనా కనబడ్డారా అని అడిగినప్పుడు, కనబడ్డారయ్యా, ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళారు, నువ్వు వెళ్తే దొరుకుతారు అని చెప్పారు. ఆయన అక్కడి నుంచి వెతుక్కుంటూ ఎవరి కోసం? వారి అన్నల కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. వెతుక్కుంటూ వెళుతుంటే దూరం నుంచి చూశారు సహోదరులు. అతడు అక్కడి నుండి వస్తుండగానే అతని గురించి దురాలోచన కలిగి ఉన్నారు. దగ్గరికి రాకమనుపే అగో వస్తున్నాడు రా, వాడు వస్తున్నాడు. ఆ ప్రవచనాలు చెప్పేటోడు వస్తాడు, కళలు గారేటోడు వస్తుంది. కరెక్ట్, కళలు గారేటోడు వస్తాడు రా. మనం వాడిని ఏం చేయాలి? చంపేసేయాలి, వాడిని ఉంచొద్దిగా. ఏం ఆలోచన ఇది? దురాలోచనలు కలిగి ఉన్నారు. ఒక సహోదరుని మీద, ఒక సొంత తమ్ముడి మీద అన్నలందరూ కలిసి దురాలోచనలు కలిగి ఉన్నారు. అతడు దగ్గరికి రాకమునుపే వస్తున్నారు రా, కళవి కానిటోడు వస్తాడరా, నేను చంపేయాలరా అని చెప్పి దురాలోచనలు కలిగి అతన్ని ఏం చేశారు? ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. అతన్ని కొట్టారు, గుంటలో పడేశారు, అంగి చింపారు, అన్ని చేశారు. ఆఖరికి తీసి అమ్మేసినారు. అమ్మేసి ఆ ఒక జంతువును చంపి రక్తంలో అంగిని ముంచి వాళ్ళ నాన్న దగ్గర తీసుకుపోయి, నాయనా యోసేపు కనబడతలేడు, ఇగో అంగి మాత్రమే దొరికింది అని చెప్పి చూపిస్తే వాళ్ళ నాన్నగారు ఎంతో అంగలార్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన సొంత వారే మన పైన దురాలోచనలు కలిగి ఉంటారు. బయటోళ్ళు కాదు. జాగ్రత్తగా వినండి. మన వాళ్ళే, మన ఇంటి వాళ్ళే మనల్ని ఓర్వలేరు, మన ఎదుగుదలను ఓర్చుకోరు, మన ఆత్మీయతను ఓర్చుకోరు, మన మంచితనాన్ని ఓర్చుకోరు, మనం ప్రార్థన జీవితాన్ని ఓర్చుకోరు. మనం చేస్తున్నటువంటి పనులు వాళ్ళకు నచ్చకపోవచ్చు, మనం యథార్థంగా ఉంటే వారికి ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో దురాలోచనలు కలిగి ఉండి మన మీద పగబడతా ఉంటారు అనేకులు, మన వాళ్ళే, సొంత వాళ్ళే. అందుకే అంటాడు కీర్తనకారుడు 31:13 చూడండి. 31:13 కీర్తన 31:13. అనేకులు నా మీద దురాలోచనలు చేస్తున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. హల్లెలూయా. ఇంకా వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు తన అనుభవాలు. అనేకులు నా మీద దురాలోచన కలిగి ఉన్నారు.
సౌలు దావీదు మీద పగబెట్టాడు. ఎందుకు పగబెట్టాడు? పగబట్టి దురాలోచన కలిగాడు. ఈయన కూడా చంపేద్దాం వీడిని బ్రతకనియొద్దు, వీడుంటే నాకు రావాల్సిన ఘనత పోతుంది, వాడు చిన్నవాడు, నేను సీనియర్ని, నేను పెద్దవాడిని, వీడుంటే నాకు రావాల్సిన ఘనత పోతుంది అని చెప్పి చంపేయాలని దురాలోచన కలిగినాడు. పగబట్టాడు. ఈయన కూడా పగబట్టాడు దావీదు మీద. విషపు చూపు. ఏ చూపు? విషపు చూపు చూశాడట. ఓర్వలే తత్వం ఎదుగుతుంటే, ఆయనకు ఘనత వస్తుంటే, ఆయనకు ప్రజలందరూ జై జై అంటుంటే ఓర్వలేక నాకు రావాల్సిన ఘనత వేడు కొట్టేశాడా అని చెప్పి ఏం చేస్తున్నాడు? చంపేద్దాం అనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది దురాలోచన. ఏం చేశాడు అంతగానం దావీదు? ఆయన ఆస్తిని ఏమైనా దోసుక తిన్నాడా? మరి ఏం చేసిండు? ఇజ్రాయెల్ ప్రజలకు జయం కలిగే చేసిండు, ఫిలిస్తీన్ను ఓడించిండు. తప్పేమన్నా ఉందా ఇక్కడ? తప్పేమన్నా ఉందా? అసలు ఇది తప్పు అవుతుందా ఎక్కడన్నా? నువ్వు చేయలేని పనిని అతడు చేసినందుకు సంతోషించాలి, అవునా కదా? మనం చేయలేని పని ఇంకొకటి చేసినందుకు సంతోషించాలి. వాళ్ళు 40 దినాలు పోరాడుతూనే ఉన్నారు. 40 దినాలు కూడా ఫిలిస్తీన్లు కొట్టలేకపోతున్నారు, ఓడించలేకపోతున్నారు. కానీ మనడు వచ్చుడే. ఆ 40 దినాలు ఏ ఏరులో ఆ కోనేటిలో అయితే అటు ఇటు తిరిగారో అందులో నుంచి 5 రాళ్ళను ఏరుకొని, ఇది నాది కాదు యుద్ధం, యెహోవాది అని చెప్పి ఒడిసెల రాయి పెట్టుకొని గిరగిర తిప్పి కొడితే ఒకటే దెబ్బకు మనోడు కింద పడిపోయాడు. ఇంత గొప్ప కార్యం చేసినందుకు దావీదును జయనకపోతే ఏమంటారు చెప్పండి ప్రజలందరూ? దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అన్నారు. ఇంకేం తప్పేమన్నా ఉంది ఇక్కడ? నీకు కూడా 1,000 కొలది అంటారు కదా, తప్పేం లేదు కదా. నువ్వు చేయని పని నీ పర్మిషన్ తోటి, నీ పర్మిషన్ లేకుండా చేసిందంటే సరే ఒప్పుకుందాం, నీ పర్మిషన్ తోటి చేసినందుకు కూడా నువ్వు పగబట్టినవంటే ఇది ఎట్లా న్యాయం చెప్పండి కదా? తప్పేం లేదు, దొరకబట్టే అంత పెద్ద తప్పేం లేదు, సంపాదనంత ఆలోచన కలిగి ఉండేటువంటి తప్పేం లేదు అక్కడ. మంచి పని చేసిండు. 40 దినాలు చేయలేని పని, వాళ్ళ సహోదరులు చేయలేని పని ఇతరొక్కటి చేసినందుకు ఘనత పొందిండు, పగబట్టిండు, విషపు చూపు చూసిండు, చంపిద్దామని ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయటకు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. వెనకాల గుసగుసలాడేటోళ్ళు ఉంటారు చాలా మంది, ముందుకు రారు, వెనకాల గుసగుసలాడే ఉంటారు. ప్రాణానికి హాని చేయాలని చూసేటువంటి వారు ఉంటారు. మన దాంట్లోనే ఉంటారు, మన సహోదరులే ఉంటారు, మన ఇంటి వాళ్ళే ఉంటారు, మన పొరుగు వాళ్ళే ఉంటారు. ఎవరో ఎక్కడి నుంచో దూరం నుంచి రారు, గుర్తుపెట్టుకోండి. కనుక దావీదు అంటున్నాడు, వారు నా మీద పగబట్టారు, అనేకులు నా మీద పగబట్టారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. హబక్కుకు 2:10 చూడండి. హబక్కుకు 2:10. మీరు నీవు చాలా మంది జనులను నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు, నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. హల్లెలూయా. 10 వచనం ఏమంటున్నాడంటే, నీవు చాలా మంది జనులను నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిది అక్కడ? నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. హల్లెలూయా. ఒక్కడు దురాలోచన కలిగి ఉంటే అది అతని ఇంటి వారికి అవమానము అని ఉంది వాక్యములో. ఓకే, ఆకానొకడు దురాలోచన కలిగి ఉన్నాడు. ఏం దురాలోచన కలిగి ఉన్నాడు చెప్పాలి నాకు. ఆకాను ఏం చేసుకున్నాడు? ఏం చేయాలనుకున్నాడు? నిషేధించబడినటువంటి వస్తువులలో కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి తన డేరాల కింద దాచుకున్నాడా లేదా? దాచుకున్నాడు. ఇప్పుడు యెహోషువ ప్రజలందరూ కలిసి యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో అది చిన్న పట్టణం, ఇంతమంది ఓడెందుకు, కొంతమంది సరిపోతుంది, అది చిన్న పట్టణం, మనం ఇంత పెద్ద ఎరికో పట్టణాన్ని జయించిన వాళ్ళం మనం, ఆఫ్టర్కి చిన్న పట్టణం ఎంత, అందరు ఓడెందుకు, కొంతమంది పోదామని చెప్పి మనల్ని కొంతమందే పోయిరు.
కొంతమంది పోయారు, కానీ ఏం జరిగింది అక్కడ? 3,000 మంది పోయారు. ఏం జరిగింది అక్కడ? మన వాళ్ళు నిలవలేక, వారి ఎదుట నిలవలేక పారిపోయారు. ఎంతమందిని? 36 మందిని చంపేశారు మనల్ని, ఇశ్రాయేల్ని. అప్పుడు యెహోషువకు కోపం వచ్చింది, బట్టలు చింపేసుకున్నాడు. ఏంది దేవ ఇది? ఇంత పెద్ద ఎరుకో పట్టణం మీద జయం ఇచ్చినావు, ఆఫ్టర్ చిన్న పట్టణం మీద జయం లేదు మాకు. ఓడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎక్కడ పొరపాటు జరిగింది? ఎక్కడ తప్పు జరిగింది? చూపించు నాకు అని చెప్పి అతడు అంగి చింపుకొని బూడిదలో కూర్చొని ఆయన దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నువ్వు ఎందుకట్లా చేస్తున్నావయ్యా? నీలో ఒకడు పాపము చేసిండు. నీలో ఒకడు, వాడు నేను వద్దన్న వస్తువులను తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. ఫస్ట్ వాడిని లేపి, వాడిని తీసి వాడిని నిర్మూలన చేస్తే తప్ప మీకు జయం రాదు. నేను మీకు తోడై ఉందా అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అందరి మీద ఎవడు రాడు, అందరి దగ్గర నిల్చో చెప్పుడు, ఎవడు ఎక్కడ తప్పు చేశారు, ఎవరు తప్పు చేశారు, ఏం సంగతి అని చెప్పి అడుగుతుంటే ఆకాను బయటపడ్డాడు. అడ్డరా బాబు, ఏంద్రా నువ్వు ఏం చేసినావు రా? దేవుడు వద్దన్న పని ఎందుకు చేసినావు? ఇప్పుడు మనకు అపజయం కలిగింది, దేవుడు నిన్ను లేపేమన్నాడు అని చెప్పేసి ఆకాను తన కుటుంబీకులను రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి చంపేశాడు. ఒక్కడు తప్పు చేస్తే ఇంటి వారందరికీ శాపం వచ్చిందా రాలేదా? ఇక్కడ వాక్యం ఏముంది? మనం చదివినటువంటి 10వ వచనంలో, నీవు చాలా మంది జనులను నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసుకున్నావు, నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. హల్లెలూయా. ఒకవేళ మనలో ఎవరైనా దురాలోచన కలిగి ఉంటే మీ ఇంటి వారికి అవమానం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అది ఎవరి మీదనన్నా కావచ్చు, నీకు ఆ వ్యక్తి నచ్చినా నచ్చకపోయినా అతని మీద నువ్వు దురాలోచన కలిగి ఉన్నావంటే అది నీకు నీ ఇంటి వారికి అవమానమే, శాపమే. అది దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక దురాలోచనలు మనం మానుకోవాలి, దురాలోచనలు మనము విడిచిపెట్టాలి. మత్తయి సువార్తలు అంటాడు, యేసు ప్రభు అంటాడు 9వ అధ్యాయం 4వ వచనములో, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు ఆలోచిస్తున్నారు? వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేస్తున్నారు? ఇక్కడ ఏమో ఈ పక్షవాయుగల వానితో దేవుడు బాగు చేశాడు. పక్షవాయుగల వాణిని దేవుడు బాగు చేశాడు, అతన్ని ముట్టాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నువ్వు నీ పరిపెత్తుకొని ఎల్లురా బాబు అని చెప్పాడు. ఇక్కడ ప్రజలు విన్నారు ఈ మాట. ప్రజలు విని ఏమన్నారు? ఇతడు దేవదూషణ చేస్తున్నాడు. అవునా కదా? ఏమన్నారు చెప్పండి? శాస్త్రులలో కొందరు, 3వ వచనం, శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేస్తున్నాడని తమలో తాము అనుకోనగా, బయటికి అనలే, తమలో తాము అనుకున్నారట, మనసులో అనుకున్నారట. చాలా మంది మనసులో అనుకొని చెడిపోయారు, చాలా మంది మనసులో అనుకొని పడిపోయారు. ఏదన్నా ఉంటే ఓపెన్గా ఉండాలి, ఏదన్నా ఉంటే డైరెక్ట్ అనేసేయాల. అవునా కదా? ఇక్కడ మనసులో అనుకున్నది ఎవరు గ్రహించారు? దాన్ని మనసును ఎరిగిన దేవుడు గ్రహించాడు. హల్లెలూయా. మనసు తెలుసుకున్న దేవుడు గ్రహించాడు. దేవుడు గ్రహించి ఏమంటున్నాడు? మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేస్తున్నారు అని అడుగుతున్నాడు. కనుక మన హృదయంలో దురాలోచన అనేది ఉండకూడదు. యాకోబు పత్రికను కూడా మనం చూద్దాం, 2వ అధ్యాయం 4వ వచనం నుంచి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఏంటంటే సిస్టర్, మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా? నా ప్రియ సహోదరులారా ఆలకించండి. దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుస్తున్నారు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుతారు.
ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుతారు. మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారవుతారు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారు. ఎవరైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. ఇక్కడ జరుగుతున్నటువంటి సత్యం ఏమిటనంటే, ఈ సంఘటన ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ధనవంతులను ఒక తీరుగా బీదవారిని ఒక తీరుగా చూడడం మొదలుపెట్టారు. ఇక్కడ చూడండి, ధనవంతులను ఒక తీరుగా బీదవారిని ఒక తీరుగా చూడడం మొదలుపెట్టారు. అంటే వీరిలో భేదాలు ఉన్నాయి, వీరిలో భేదాలు ఉన్నాయి. మంచి బట్టలు వేసుకొని 4 వేలకి 4 ఉంగరాలు పెట్టుకొని వచ్చిన వాళ్ళనేమో రండి సార్ పైకి రండి ఇక్కడ కూర్చోండి అంటున్నారు. ఎవరైనా మురికి బట్టలు వేసుకొని బీద వాడిగా వస్తే వాడితో ఏమంటున్నారు, ఏ ఇక్కడ కూర్చో, నా కాళ్ళ కడ కూర్చో అంటున్నారు. అర్థమవుతుందా? ఇలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడనంటే, మీరు మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారు కారా అంటే, వీడు ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. నువ్వు తక్కువ వాడివి, నీ స్థితి మా స్థితి అంటున్నదా, నీ లెక్క ఎంత, నీ సంపాదన ఎంత, నీ చదువు ఎంత, నీ ఘనత ఎంత, నీ గొప్పతనం ఎంత. ఇట్లాంటి వాళ్ళు ఇంకా కొంతమందిని ఎట్లా చేస్తున్నారు, మంచి బట్టలు వేసుకొని వస్తే, మంచి సూటు బూట్ వేసుకొని వస్తే, ఉంగరాలు పెట్టుకొని వస్తే, మెడలు గొలుసులు వేసుకొని వస్తే, బాగా ఉన్నతంగా వస్తే వారిని చూసి సార్ 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 రండి సార్ పైకి రండి అని వారికి ఏమో వంగి దండాలు పెడతారు. జర తక్కువ కనబడితే వారిని ఏమో తృణీకరిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. వీళ్ళని చూసి అంటున్నాడు, మీ మనసులో మీరు భేదాలు పెట్టుకున్నారయ్యా, దురాలోచన పెట్టుకున్నారు, మీరు దురాలోచనలు పెట్టుకొని ఉంటున్నారు మీరు. నా ప్రియ సహోదరు గారా, ఆలకించండి, వినండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకోనలేదా? హల్లెలూయా. ఎవరిని ఏర్పరచుకున్నాడట? తన రాజ్య వారసులుగా భాగ్యవంతులని ఎవరిని చెప్పాడట దేవుడు? తాను ప్రేమించినటువంటి వారిని, అనగా బీద వారిని గురించి చెప్తున్నటువంటి మాట. ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యములకు వారసులుగానే ఉండటకు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వారిని మీరు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ద్వేషిస్తున్నారు. ఇప్పుడు మనసులో భేదాలు ఉన్నట్ట లేనట్ట? ఒకరినొక తీరు చూస్తే భేదాలు ఉన్నట్ట లేనట్ట? ఉన్నాయి. మీరు దురాలోచనలు కలిగి ఉన్నారు. అయితే చివరిగా అంటున్నాడు 8వ వచనం, మెట్టుకు నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించు వారగుదురు. ఈ వాక్యం అందరికి తెలుసు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమనే వాక్యం మనందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మంచిగున్న వారిని మాత్రమే ప్రేమిస్తున్నారు, దీనులను, దరిద్రులను, పేదవారిని ద్వేషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, తృణీకరిస్తున్నారు. ఇక్కడ చూశాడు యేసయ్య, మీ మనసులో భేదాలు ఉన్నాయిరా బాబు, మీ మనసులో దురాలోచనలు కలిగి ఉన్నారు. గొప్పవారిని గొప్పగా చూస్తున్నారు, పేదవారిని తక్కువగా చూస్తున్నారు. కనుక జాగ్రత్త. ఆ గొప్పవారు ఒక దినాన, ఆ ధనవంతులు ఒక దినాన మిమ్మల్ని పట్టిస్తారు, మిమ్మల్ని అవమానపరిచేది వాళ్ళే, మిమ్మల్ని తృణీకరిస్తారు వాళ్ళే అని చెప్పి మాట్లాడుతూ మీరు ఆజ్ఞను నెరవేర్చితే ఎంత బాగుండు అని అంటున్నారు. ఈ ఆజ్ఞ మీరు నెరవేర్చితే ఎంత బాగుండు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞ 9వ వచనం, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారవుదురు. పక్షపాతం కనుక ఉంటే మీరు అపరాధులుగా తీర్చబడతారు. తర్వాత ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధేదను. అన్ని చేసి సహోదరుని ద్వేషించితే, సహోదరుని ప్రేమించకపోతే, సమానత్వం లేకపోతే, సమానంగా చూడకపోతే, ఎక్కువ తక్కువ భేదాలు ఎంచి చూస్తే, కులమని, ధనమని, గొప్పతనమని
ఇలాంటి విషయాలలో చాలా మంది చూస్తూ ఉంటారు. పేదవారిని తృణీకరించడం, తక్కువ స్థాయి గల వారిని తక్కువగా చేసి మాట్లాడడం, చదువు లేని వారిని, ఉద్యోగం లేని వారిని, అర్హత లేని వారిని, యోగ్యత లేని వారిని తృణీకరించి మాట్లాడడం, ఇవన్నీ దేవుని దృష్టిలో ఉంటాయి. దేవుడు వాటన్నిటిని చూస్తూ ఉన్నాడు. ఒక దినాన మీలో మీకు భేదాలు ఉన్నాయిరా బాబు, నీవు పరలోక రాజ్యానికి వారసుడు కాదు అని దేవుడు చెప్తే మనం ఎక్కడ ఉంటాం? మన స్థానం ఎక్కడ? కనుక మనలో మనకు భేదాలు ఉండకూడదు. మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ప్రవర్తించాలి. ఆజ్ఞలన్నింటినీ పాటించి ఒక ఆజ్ఞను తప్పిపోతే నువ్వు పాపము చేసిన వాడు అవుతావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు. నీ యొక్క ఆలోచనలు ఏమిటి చెప్పండి? మొదటిది చెడ్డ ఆలోచనలు, 2 రహస్యమైనది, 3 దురాలోచన. 3 చెప్పాను కదా, ఓకే. మూడు విషయాలలో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఈ 3 ఆలోచనలు మనిషి జీవితంలో ఉంటే మనిషి యొక్క పతనానికి దారితీస్తుంది, మనిషి యొక్క శాపానికి దారితీస్తుంది. మనిషి తను చెడిపోకుండా తనతో పాటు తన కుటుంబం కూడా నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక భేదాలు ఉండకూడదు. ఏముండకూడదు? భేదాలు ఉండకూడదు. మనలో ఉన్న రహస్యమైనటువంటి పాపాలు దేవునికి తెలుసు. మనలో ఉన్న రహస్యమైన ఆలోచనలు దేవునికి తెలుసు. మాట నాలుక మీదికి రాకమనిపే దేవుడికి పూర్తిగా తెలుసు. నీ హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు ఉన్నాయా? రహస్యమైనవి ఉన్నాయా? దురాలోచనలు ఉన్నాయా? ఏ ఆలోచనలు ఉన్నాయో ఈ 3 ఆలోచనలు ప్రభు దగ్గర, ఒకవేళ ప్రభువా నా హృదయంలో ఏ ఆలోచన ఉందో అయ్యా నువ్వు చూడయ్యా, నువ్వు పరిశీలన చేయి, పరీక్షించు, వాటన్నిటిని తొలగించి నాకు నీ మార్గమును బోధించు అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వాక్యం దీవించిన గాక.